Hi viewers, I am Dr. K. Hariprasad. Today I am going to explain about Krebs cycle. ఈరోజు మనము క్రెబ్స్ వలయం గురించి తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పైరువిక్ యాసిడ్ విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడే చర్యల క్రమాన్ని వివరించడానికి హ్యాన్స్ ఏ క్రెబ్స్ వలయాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్నే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు. ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేటటువంటిది దీంట్లో ట్రై కార్బాక్సిలిక్ గ్రూప్స్ 3 కార్బాక్సిలిక్ సమూహాలు ఉండడం చేత దీన్ని ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను మనము స్టెప్ వైజ్గా మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఇక్కడ క్రెబ్స్ సైకిల్ సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు క్రెబ్స్ వలయంలో పాల్గొనేటటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనే సబ్స్ట్రేట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా ఏర్పడుతుందో అనేటటువంటిది మనము ఈ స్టెప్లో తెలుసుకుందాం. అయితే వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్లో 4 దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్లైకాలసిస్, సెకండ్ వన్ పైరువిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్, థర్డ్ వన్ క్రెబ్స్ సైకిల్, ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇక్కడ మనము సెకండ్ స్టెప్లో ఉన్నాం. పైరువిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. గ్లైకాలసిస్ అనేటటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ చర్య మైటోకాండ్రియాలో జరగదు, ఇది సైటోప్లాజంలో జరుగుతుందని చెప్పుకున్నాం. అంటే గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది సైటోప్లాజంలో ఉంటుంది, కణద్రవ్యం. మైటోకాండ్రియా లోపలికి ఇంకా అది ఎంటర్ కాదు. అది మైటోకాండ్రియాలోకి పైరువేట్ ట్రాన్స్లోకేటర్ అనబడే ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ సహాయంతో ఈ పైరువిక్ యాసిడ్ కణద్రవ్యంలో ఉన్నటువంటిది మైటోకాండ్రియా మాత్రిక లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ ఏం జరుగుతుందంటే డీకార్బాక్సిలేషన్ అనేటటువంటి ఒక దశ జరుగుతుంది. అంటే ఈ పైరువిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఒక CO2 కార్బన్ డైఆక్సైడ్ అణువు బయటకు వెళ్ళిపోయి ఎసిటేట్ అణువును ఏర్పరుస్తుంది. ఈ ఎసిటేట్ నెక్స్ట్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో పాల్గొంటుంది. సెకండ్ స్టెప్ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆ హైడ్రోజన్లను ప్రోటాన్ను NAD+ స్వీకరించి NADHగా H+గా మారుతుంది. దాంతోపాటు మైటోకాండ్రియా మాత్రికలో ఉన్నటువంటి కోఎంజైమ్ ఏను తీసుకొని ఇది ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా మారుతుంది. ఇక్కడ మనకు క్రెబ్స్ సైకిల్లో అవసరమైనటువంటి ఒక సబ్స్ట్రేట్ అదస్థ పదార్థం ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువు ఏర్పడ్డది. ఇలాంటి చర్యలన్నీ జరగడానికి పైరువిక్ డీహైడ్రోజినేజ్ అనే మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్స్ అనేటటువంటిది అవసరం లేదా ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఇది రెండవ దశ. అంటే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువును ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి థర్డ్ స్టెప్ క్రెబ్స్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ మైటోకాండ్రియల్ మాత్రిక లోపల ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం చేత చర్యలో పాల్గొని అది మొట్టమొదటగా సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దాని గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంతో కలిసి చర్యలో పాల్గొని సిట్రిక్ సింథేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కోఎంజైమ్ ఏను తయారు చేస్తూ సిట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. ఈ సిట్రిక్ యాసిడ్ అనేటటువంటి దాంట్లో మనకు 3 కార్బాక్సిల్ గ్రూపులు ఉన్నాయి. COOH గ్రూప్స్ 3 ఉన్నాయి. కాబట్టి దీన్ని ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని అనవచ్చు. తర్వాత సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా మనం అంటాం. ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ 2C కార్బన్ 2 కర్బన పరమాణువులు కలది. నెక్స్ట్ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లము 4C కార్బన్ 4 కర్బన పరమాణువులు కలది. 4 + 2C = 6C కార్బన్ ఉన్నటువంటి సిట్రిక్ ఆమ్ల వలయము
మొట్టమొదటగా ఏర్పడినటువంటి పదార్థం. ఈ సిట్రిక్ ఆమ్లము నెక్స్ట్ రెండవ చర్యలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్రిబ్స్ వలయంలో రెండవ చర్య డీహైడ్రేషన్ చర్య. మొదటి చర్య కండెన్సేషన్ చర్య, ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ డీహైడ్రేషన్ చర్యలో సిట్రిక్ యాసిడ్ అకౌనిటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక నీటి అణువును కోల్పోతుంది, ఒక H2O మాలిక్యూల్ని కోల్పోతుంది. H2O కోల్పోయి సిస్ ఎకోనిటిక్ యాసిడ్గా మారుతుంది. ఇది కూడా 6C కార్బన్ 1 2 3 4 5 6. ఇది డీహైడ్రేషన్ స్టెప్లో మనకు సిస్ ఎకోనిటిక్ యాసిడ్గా మార్చబడుతుంది. నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్లో మూడవ చర్య హైడ్రేషన్, సజలీకరణ చర్య. ఇక్కడ కూడా పాల్గొనేటటువంటి ఎంజైమ్ అకౌనిటేస్. దీనికి కూడా సిస్ ఎకోనిటిక్ యాసిడ్కి ఒక నీటి అణువు చేర్చబడుతుంది, అప్పుడు ఐసోసిట్రిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఇది కూడా 6C కార్బన్. ఇది హైడ్రేషన్ చర్య, సజలీకరణ చర్య. మనకు దీంట్లో ఐసోసిట్రిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇది కూడా 6C కార్బన్ మనం చూస్తున్నాం. క్రిబ్స్ వలయంలో ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ 1 ఆక్సీకరణ చర్య 1. ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి ఐసోసిట్రిక్ యాసిడ్ ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. ఐసోసిట్రిక్ ఆమ్లము 6C కార్బనే, ఆక్సాలోసక్సినిక్ ఆమ్లము 6C కార్బనే. అయితే ఇక్కడ ఆక్సిడేషన్ ఆక్సీకరణ చర్య అని చెప్తున్నాం, దీన్నే డీహైడ్రోజినేషన్ చర్య అని చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఐసోసిట్రిక్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 హైడ్రోజన్లను ఇది కోల్పోతుంది, విడుదల చేస్తుంది. విడుదల చేసినటువంటి హైడ్రోజన్లను NAD+ గ్రహీతగా ఉంటూ ఇది NADH+H+గా క్షేకరణం చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆక్సిడేషన్ మొదటి ఆక్సీకరణ చర్య 1 జరుగుతుంది. NADH+H+లను ఇక్కడ ఏర్పరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ క్రిబ్స్ సైకిల్లో 5వ చర్య డీకార్బాక్సిలేషన్ చర్య. ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ 6C కార్బన్ అయినటువంటి ఈ యొక్క ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఆక్సాలోసక్సినిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ ఆక్సాలోసక్సినిక్ ఆమ్లం 6C కార్బన్, ఇక్కడ ఉన్నటువంటి CO2 అణువును ఇది కోల్పోతుంది. ఫలితంగా మనకు ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది 5C కార్బన్ 1 2 3 4 5 5C కార్బన్ ఉన్నటువంటి ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. క్రెబ్స్ సైకిల్లో 6వ చర్య ఆక్సిడేషన్ 2 అండ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. ఆక్సీకరణ 2వ మరియు డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ 5C కార్బన్, ఇది ఆల్ఫా కీటో గ్లూటరిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కోఎంజైమ్ను తీసుకొని ఒక కార్బన్ డయాక్సైడ్ అణువును కోల్పోతుంది. సక్సినైల్ కోఎంజైమ్ ఏను ఏర్పరుస్తుంది. ఇక్కడ ఇది 5C కార్బన్, ఇక్కడ ఏర్పడినటువంటిది 4C కార్బన్ అనేటువంటి సక్సినైల్ కోఎంజైమ్ ఏ అణువు. ఎందుకంటే ఇక్కడ ఒక CO2 కార్బాక్సిలిక్ గ్రూప్లో ఉన్నటువంటి CO2ను ఇది ఇక్కడ కోల్పోయింది కాబట్టి మనకు సక్సినైల్ కోఎంజైమ్ ఏ 4C కార్బన్ అనేటటువంటిది ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ లేదా ప్రోటాన్ అనేటటువంటిది దీన్ని NAD+ స్వీకరిస్తుంది. దీన్నే మనము ఆక్సిడేషన్ 2 రియాక్షన్ అని చెప్తాం. NAD+ స్వీకరించి NADH+H+గా క్షేకరణము చెందుతుంది. ఇది ఆక్సిడేషన్ 2 అండ్ డీకార్బాక్సిలేషన్ స్టెప్. నెక్స్ట్ క్రిబ్స్ సైకిల్లో 7వ దశ
క్లీవేజ్ విదలన దశ, ఇక్కడ విదలనం చెందుతుంది. సక్సినైల్ కోఎంజైమ్ ఏ, ఇక్కడ మనం చూస్తున్నాం 4C కార్బన్ అయినటువంటి సక్సినైల్ కోఎంజైమ్ ఏ విడిపోతుంది. సక్సినిక్ సింథేజ్ ఆర్ సక్సినిక్ థయోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో కోఎంజైమ్ ఏగా మరియు సక్సినిక్ యాసిడ్గా విడిపోతుంది. ఆ విడిపోతున్నప్పుడు ఏర్పడినటువంటి శక్తిని వినియోగించుకొని ఏటీపీని, అంటే అడినోజిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కలుస్తూ ఏటీపీ అనేటటువంటి శక్తిని ఏర్పరుస్తుంది. ఇది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్, అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఏటీపీ అణువు. జంతు కణాల్లో అయితే మైటోకాండ్రియాల్లో మనకు గ్వానోజిన్ డైఫాస్ఫేట్ ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను కలుపుకొని గ్వానోజిన్ ట్రైఫాస్ఫేట్ను జంతు కణంలో ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అది జీటీపీ కూడా నెక్స్ట్ ఏటీపీగా మార్చబడుతుంది. వృక్షకణంలో అయితే డైరెక్ట్గా అడినోజిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఆ ఎనర్జీని వినియోగించుకొని అది అడినోజిన్ ట్రైఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఇక్కడ సక్సినైల్ కోఎంజైమ్ ఏ సక్సినిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఈ రెండు కూడా 4C కార్బన్. ఇక్కడ కేవలం జరిగినటువంటి చర్య విదలన చర్య. విదలనం అంటే విడిపోవడం ద్వారా విడుదలైనటువంటి శక్తిని అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఒక అడినోజిన్ డైఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ అనేటటువంటి శక్తిని ఇక్కడ మనకు ఏర్పరుస్తుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. క్రెబ్స్ సైకిల్లో 8వ చర్య ఆక్సిడేషన్ 3, ఆక్సీకరణ 3వ చర్య. ఇక్కడ ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి సక్సినిక్ యాసిడ్ 4C కార్బన్ అయినటువంటి సక్సినిక్ యాసిడ్ సక్సినిక్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్యూమరిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. ఇది కూడా 4C కార్బన్. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్లను ఇది కోల్పోతుంది. ఇది ఆక్సీకరణ 3వ చర్య. దీన్ని ఇంతకుముందు ఉన్నటువంటి NAD+కు బదులుగా FAD+ ఈ హైడ్రోజన్లను స్వీకరిస్తుంది. FADH2గా క్షేకరణము చెంది మనకు ఫ్యూమరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఫ్యూమరిక్ ఆమ్లము నెక్స్ట్ దశలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్లో 9వ చర్య హైడ్రేషన్ చర్య, సజలీకరణ చర్య. ఇక్కడ ఫ్యూమరిక్ యాసిడ్ 4C కార్బన్ అయినటువంటి ఫ్యూమరిక్ యాసిడ్ ఒక నీటి అణువును సంగ్రహించి లేదా తీసుకొని అది మ్యాలిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఇది కూడా 4C కార్బన్ అనేటువంటి అణువు. ఇక్కడ చూద్దాం H2O, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూమరిక్ ఆమ్లం COOH ఉంది గ్రూప్, COOH CH CH COOH. ఇక్కడ H2O, ఇక్కడ మనం చూసిన మ్యాలిక్ యాసిడ్లో ఇక్కడ H2O కలవడం అనేటటువంటిది జరిగి ఇది మ్యాలిక్ యాసిడ్గా మార్చబడ్డది. ఇది సజలీకరణ దశ. క్రెబ్స్ వలయంలో చివరి చర్య 10వ చర్య ఆక్సిడేషన్ 4, 4వ ఆక్సీకరణ చర్య. ఇక్కడ ఇంతకుముందు చర్యలు ఏర్పడినటువంటి మ్యాలిక్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ 2 హైడ్రోజన్లను కోల్పోతుంది. ఈ 2 హైడ్రోజన్లను ఎవరు స్వీకరిస్తారంటే NAD+ గ్రహీతగా ఉంటూ స్వీకరించి NADH+H+గా క్షేకరణము చెందుతుంది. క్షేకరణం చెంది మనము మొదటి స్టెప్లో ఉన్నటువంటి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లాన్ని తిరిగి ఏర్పరిచింది. కాబట్టి మనం దీన్ని వలయము అని చెప్తున్నాం. క్రెబ్స్ సైకిల్ అంటే ఆక్సాలోఎస్టిక్ ఆమ్లము కోఎంజైమ్ ఏతో కలిసి సిట్రిక్ ఆమ్లంగా మారింది. అదే సిట్రిక్ ఆమ్లము 6C కార్బన్ అయినటువంటి సిట్రిక్ ఆమ్లము మళ్ళీ 4C కార్బన్ అయినటువంటి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లాన్ని ఏర్పరచడాన్ని మనము చూసాం. ఇది ఆక్సీకరణ 4వ చర్య. ఇక్కడ NAD+, NADH+H+లను ఏర్పరిచింది. క్రెబ్స్ వలయము పూర్తిగా పరిశీలించిన తర్వాత మనం ఇక్కడ చూస్తే మొదటి చర్యలో 2C కార్బన్ అయినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఒక అణువు ఒక ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం 4C కార్బన్ అయినటువంటిది 2 కలిసి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. ఇది 6C కార్బన్. ఒక అణువు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఈ చర్యలో పాల్గొని మళ్ళీ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లాన్ని మళ్ళీ తిరిగి ఏర్పరచగలిగింది. అంటే ఒక చర్యలో ఉన్నటువంటి ఈ చర్యలో ఉన్నటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువు పూర్తిగా చర్యలో పాల్గొన్న తర్వాత మనకు ఎక్కడెక్కడ ఆక్సిడేషన్ స్టెప్పులు జరిగాయనేటటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ జరిగింది, ఎక్కడ NADH2లు ఏర్పడ్డాయి, ఎక్కడ FADH2లు ఏర్పడ్డాయి అనేటటువంటిది మనకు ఇంపార్టెంట్. అంటే ఒక ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అణువు
సిట్రిక్ ఆమ్లంగా ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లంగా మారటానికి మనకు 4వ దశలో ఒక NADH ప్లస్ H ప్లస్ను ఏర్పరిచింది. నెక్స్ట్ 6వ రియాక్షన్లో NADH ప్లస్ H ప్లస్ను ఏర్పరిచింది. అదేవిధంగా 8వ రియాక్షన్లో FADH ప్లస్ H ప్లస్గా మార్చబడింది. తర్వాత 10వ రియాక్షన్లో NADH ప్లస్ H ప్లస్గా ఏర్పరిచింది. ఇక్కడ మనం చూస్తే ఎన్ని NADH2లు ఏర్పడ్డాయి అంటే ఒక వలయం మనం ఎసిటైల్ కోఎంజైమ్ A 1 కాబట్టి 1 2 3 3 NADH2లు. అయితే మనకు పైరువిక్ ఆమ్ల అణువులు 2 ఏర్పడే నెక్స్ట్ పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడే ఎసిటైల్ కోఎంజైమ్ A అణువులు కూడా 2 కాబట్టి ఒక అణువుకు లెక్క రాస్తే మనకు NADH2లు 1 2 3లు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది 2 సార్లు వలయము కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి మనకు మొత్తం 6 NADH2లు ఏర్పడతాయి. నెక్స్ట్ అదేవిధంగా FADH2లు ఇక్కడ మనకు 8వ రియాక్షన్లో కనిపిస్తున్నాయి. అవి 2 FADH2లు ఏర్పడతాయి. నెక్స్ట్ చివరగా మనకు క్వశ్చన్ వస్తుంది, క్రెబ్స్ వలయంలో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ ద్వారా ఎన్ని ATP అణువులు ఏర్పడతాయంటే అవి కూడా 2 ATPలు. అంటే మనకు మొత్తం 6 NADH2లు 2 FADH2లు 2 ATPలు మనకు క్రెబ్స్ వలయం ద్వారా ఏర్పడతాయి. ఈ NADH2లు FADH2లు అన్ని నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అవి ఆక్సీకరణ చెంది మనకు ATPలను ఏర్పరచడం మనము గమనిస్తాం. ఇది క్రెబ్స్ సైకిల్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఎంట్రన్స్ పాయింట్ కావచ్చు, BD ఎంట్రన్స్ పాయింట్ కావచ్చు, మనకు కావాలనుకుంటే ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్స్లో ఇవి ఎక్కువగా అడగబడేటటువంటి క్వశ్చన్. ఎక్కడ ఆక్సీకరణ చర్య, ఎక్కడ కార్బాక్సిలేషన్ చర్య, ఎక్కడ డీకార్బాక్సిలేషన్ చర్య జరుగుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా అడుగుతారు. కాబట్టి NADH2లు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి, FADH2లు ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఏ ఎంజైమ్ ఏ రియాక్షన్లో పాల్గొంటుంది అనేటటువంటిది క్లియర్గా తెలుసుకొని ఉండడం